ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ డైరెక్ట్గా మీకు అయితే మళ్ళీ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాసెస్ చేసి డైరెక్ట్గా అయితే దాంట్లోకి తీసుకు సక్సెస్ఫుల్ అవ్వడం తెలియదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సీసీఎల్ అండి. సీసీఎల్ నుంచి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 14,500 ప్లేస్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మిగతా కూడా మీరు చూసుకుంటే డిగ్రీ ఏదైనా మీ దగ్గర ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ వేకెన్సీ అయితే మంచిగా అయితే ఉన్నాయి. అప్లై అయితే ఆన్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎలా ఫీజు అనేది పే చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అదేవిధంగా మీకు అనేది ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు మీకు అయితే ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే సపరేట్గా ఒక యాప్ అయితే కావాలి. అదేవిధంగా మీరు ఆధార్ ఓటీఆర్ఏ కూడా ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. ఇది క్లారిటీగా మీరు చూసిన తర్వాత మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి guys. అప్లికేషన్ వివరాలని క్లారిటీగా మీకు కావాలంటే మీరు కిందకైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ త్రూ అనేది మీ మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చి కూడా మీరు చేయొచ్చండి. దాని ప్రాసెస్ అయితే మీరు ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ లాగిన్ ప్రాసెస్ అయితే చెప్తాను. తర్వాత మీరు ఈ ఎస్ఎస్సి పోర్టల్లో మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మన ఛానల్లో పాత వీడియోస్ అయితే ఉంటాయి, అవి అయితే మీరు చూడొచ్చు. అది చూసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా మంది అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. అదేవిధంగా డైరెక్ట్గా అయితే ఇక్కడ అప్లై ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇదైతే మీరు గమనించండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో క్యాండిడేట్లో వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి లాగిన్ అవ్వాల్సి. ఆఫ్టర్ లాగిన్ తర్వాత కింద అయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. రిజిస్ట్రేషన్ చేసిన ఫిల్అప్ చేసిన మొత్తం అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎస్ఎస్సి నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సీజీఎల్ కావచ్చు, స్టోనోగ్రాఫర్ వేకెన్సీస్ అని, అదేవిధంగా రీసెంట్లీగానే బేస్ లెవెల్ 13 వేకెన్సీ కూడా రావడం తెలియదు. ఆ వివరాలు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అప్లై ప్రాసెస్ అనేది ఫస్ట్ అయితే అదే మీరు చూసి అప్లై అనేది చేసుకోవాలి. దాంట్లో 10th క్లాస్లోని కూడా అప్లై అనేది చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. అప్లికేషన్ అయితే June 9 నుంచి స్టార్ట్ అని అవ్వడం తెలియదు. లాస్ట్ డేట్ అనేది మీరైతే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది July 4 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా కరెక్షన్కు టైం కూడా ఇస్తారు. దానికైతే ఇక్కడ మీరు July 9 నుంచి July 11 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది. అయితే దానికైతే ఫీజు అయితే అవుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడే ఫస్ట్ అయితే మీరు వీడియో క్లారిటీ చూడండి. చూసిన తర్వాత మీరు ఈజీగా అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మీరు ఫిల్అప్ చేస్తే ఎలాంటి మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవడానికి మళ్ళీ ఫీజు పెట్టి మరీ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే మీకు రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వీడియో చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మొత్తం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ లో ఫిల్అప్ చేసిన టోటల్ అయితే చూపిస్తాయి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా అయితే ఆఫ్టర్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ మీ పర్సనల్ డేటా అనేది చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉందా లేదా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం అయితే గ్రాడ్యుయేట్ ఉంటే మీరు ఈ వేకెన్సీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఉంటే లేదా ఈక్వలెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటే అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫై స్టేటస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పాస్డ్ అపిరెన్స్ అనేది పాస్డ్ అంటే కంప్లీట్ అయిన వాళ్ళైతే పాస్డ్. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీకు అయితే అపిరెన్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో ఇక్కడ చదివారో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు తెలంగాణలో మీరు చదివారా లేదా మీరు ఇక్కడ ఆంధ్రాలో చదివారని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. దీంట్లో అన్ని యూనివర్సిటీ నేమ్స్ అయితే ఉంటాయి. అవి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. తర్వాత మీ రూల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే పర్సంటేజ్లో ఉంటే మీ పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సిజిపిఏ ఫార్మెట్లో ఉంటే సిజిపిఏ ఫార్మెట్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సక్సెస్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ఐ లేకపోతే నోన్ ఇవ్వండి. ఏజ్ రిలేషన్ కావాలంటే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నోన్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఏజ్ రిలేషన్ కావాలంటే ఏజ్ రిలేషన్ అనేది మీరు దీంట్లో ఏ క్యాండిడేట్ వాళ్ళైతే అది మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకైతే వర్తించదు. అదైతే ఇక్కడ మీరు గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అఫీషియల్ పోర్టల్లో ఉంచాలన్నా లేదని మీ ఇష్టం. ఇది మీరు ఎస్ అయినా ఉంచవచ్చు, నో అయినా ఉంచవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సిటీస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ కంపల్సరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇవి మీరు సెలెక్ట్ అనేది చేసుకునేటప్పుడు అయితే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీస్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీ దగ్గరలోనే మాత్రమే చూస్ అనేది చేసుకోండి.
నాకు దగ్గరలో ఉన్నాయి నేనైతే ఇక్కడ చూస్ అనేది చేసుకున్నాను. నేను ఎగ్జాంపుల్గా మీకు వివరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇలా అయితే మీరు 3 ఆప్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిదే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ అనేది చేస్తారు కాబట్టి అక్కడ ఎస్ అని చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ స్కిప్ చేయడానికి అయితే ఆల్రెడీ స్కిప్ అనేది వస్తుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ లిమిట్ మీరు ఏమైనా ఉంటే మీకు రైటింగ్ ఎగ్జామ్లోనే కొంచెం ఎక్స్ట్రా టైం అనేది పెట్టాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. లేకపోతే ఇది నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇస్తే స్క్రైబోర్డ్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళకైతే ఇక్కడ నో అని ఆల్రెడీ స్కిప్పింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. జూనియర్ స్ట్రాటజిక్ ఆఫీసర్గా మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సపరేట్గా క్వాలిఫికేషన్ అయితే కావాల్సి అయితే ఉంటుంది డిగ్రీలో అనేది. ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర అయితే సబ్జెక్ట్ అయితే స్ట్రాటజిక్ సబ్జెక్ట్ అయితే మీకు సపరేట్గా చదివి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డిగ్రీలో. అప్పుడు మాత్రమే ఈ అప్లై అయితే చేసుకోవాలి. మిగతా వాళ్ళైతే నో అని పెట్టండి. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్ అనేది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 అనేది ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి కూడా సపరేట్ మీకు సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మీరు చూడండి. ఆ తర్వాత కింద అయితే మీకు స్కిప్ అనేది వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సిదే ఉంటుంది. సక్సెస్ఫుల్లీ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. చాలా మంది అయితే ఇక్కడికైతే వచ్చిన తర్వాత మీరు ఫెయిల్ అనేది అవుతూ ఉంటారు. మీకు ఎలా చేయాలో తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే మీరు యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మీకు చూడవచ్చు పెండింగ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది కాబట్టి ఇది మీరు కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ లైవ్ ఫోటో అయితే సెల్ఫీ ఫోటోస్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ప్లెయిన్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తీసుకుంటే లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ విషయానికి వస్తే దీనికైతే 10 to 20 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇవి రెండైతే దీనికి సపరేట్ యాప్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మై ఎస్ఎస్సి యాప్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళైతే మనం చేద్దాం. ఈ పూర్తి ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ ఈజీగా అయితే అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత అయితే ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అయితే ఉంటుంది. దీని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మీరు ఫేస్ రికగ్నిషన్ మిగతా చేయాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మై ఎస్ఎస్సి యాప్లో అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఐ కన్సెంట్ టు యూజ్ మై ఆధార్ డేటా అని ఇక్కడ చూపిస్తుంది. టిక్ చేసిన తర్వాత ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అన్నప్పుడు మీరు ఇక్కడ ప్రాసెస్ చేసి డైరెక్ట్గా అయితే దాంట్లోకి తీసుకెళ్తుందండి. ఇక్కడ అలో అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలో ఇచ్చిన తర్వాత కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇలా అయితే మీరు ఆధార్ అథెంటిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్లో వెళ్ళండి. తర్వాత ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటో ఇక్కడ మీరు క్యాప్చర్ అయితే చేయాల్సిదే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఉన్నప్పుడు తర్వాత అయితే ఇక్కడ ట్యాప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. నెక్స్ట్ అయితే ఇక్కడ అవ్వడం అయితే జరిగింది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగిందండి. సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ స్లో అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ నుంచి మీ డాక్యుమెంట్ అనేది మీ ఫోటో కావచ్చు సిగ్నేచర్ ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ రోజు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ సిలబస్ కావచ్చు సెలక్షన్ ప్రాసెస్ వివరాలు కావాలంటే కామెంట్ అనేది చేయండి. సపరేట్ వీడియో చేసి అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది లైవ్ క్యాప్చర్ అని. ఇక్కడ క్లీన్ చేస్తే వెనుకగా అయితే మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుందండి. ఇలా అయితే మీ ఫోటో అయితే షో అవుతుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ విషయానికి వస్తే 10 to 20 KB లో జేపీజీ ఫార్మాట్లో జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గ్యాలరీ నుంచి అయితే మీ ఫోటో ఇక్కడ చూసి అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ లో వెళ్ళండి. రివ్యూ అయితే చూపిస్తుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. లేదా ప్రివ్యూలో వెళ్ళి మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసేయండి. ఇక్కడ క్లిక్ అనేది చేస్తే డిక్లరేషన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. క్యాప్చర్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేస్తే మీకు సబ్మిట్ అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అయితే ఉంటుంది. ఆ ఫీజు అయితే మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు ట్రై అనేది చేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫైడ్ పెండింగ్ అని చూపిస్తుంది. గో టు హోమ్ పేజ్లో వెళ్ళైతే మీరు మీ అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా క్రోమ్లో వెళ్ళిన తర్వాత మీ వెబ్ బ్రౌజర్లో వెళ్ళైతే మీరు ఇక్కడ ప్రింట్ అయితే తీసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా సింపులే. ఇదే విధంగా అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.